ఇంటర్ జువాలజీ అంటే చాలామంది విద్యార్థులు భయపడుతుంటారు. సమయం సరిపోవడం లేదనో, ఎంత రాసినా మార్కులు పడటం లేదనో, సిలబస్ చాలా ఎక్కువగా ఉందనో ఏవేవో తెలియని ఆందోళనలకు గురవుతుంటారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే జంతు శాస్త్రంలోనూ పూర్తి మార్కులు సాధించవచ్చని చెబుతున్నారు సీనియర్ జువాలజీ లెక్చరర్ దత్తాత్రేయ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్కి దగ్గరలో ఉన్నాము. ఈ తక్కువ సమయంలో ఎలా సిద్ధం కావాలి అన్న విషయాల్ని ఒకసారి ముఖ్యంగా చూద్దాము. ఎందుకంటే మనకి ఈ తక్కువ టైంలో ఎక్కువ పాయింట్స్ కవర్ అయ్యేట్టుగా మార్క్స్ని బట్టి లాంగ్ ఆన్సర్స్ ఎందులో వస్తాయి, షార్ట్ ఆన్సర్స్ ఎందులో ఎక్కువగా వస్తాయి, ఇది మనం ఒకసారి 2015 పేపర్ చూసుకుంటే కొంతవరకు అవగాహన వస్తుంది. అందులో మనకి హ్యూమన్ ఎనాటమీ అంటే మానవ అంతర్నిర్మాణ శాస్త్రాన్ని అని 4 యూనిట్స్ చూస్తే అక్కడే 36 మార్కుల దాకా మనకి కవర్ అవుతున్నాయి. జెనెటిక్స్ కూడా కలుపుకుంటే అక్కడ మనకి మ్యాక్సిమం కవర్ అవుతాయి. కొన్ని యూనిట్స్ మాత్రమే చదివి మిగతా వాటిని వదిలేద్దామంటే ఇక్కడ అంతగా వీలు పడదు. అన్ని యూనిట్స్ కూడా చదువుకోవాలి. సార్, నా పేరు కార్తీక్ వేణుగోపాల్ సార్. జువాలజీలో ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ కష్టం అని అంటారు, ఇది నిజమేనా? అంటే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరేంటంటే ఫస్ట్ ఇయర్లో ఒక 3 చాప్టర్ల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే లాంగ్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. కొన్ని చాప్టర్ల మీద వెయిటేజ్ ఎక్కువ ఉంది, కొన్ని చాప్టర్లో వెయిటేజ్ చాలా తక్కువ ఉంది. అట్లా చాలామంది విద్యార్థులు నేను చూశాను. కొన్నిటి మీదే ఫోకస్ చేసి కూడా 60కి 60 తెచ్చుకున్నారు. మనకి సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఏ చాప్టర్ని వదిలేయడానికి అవకాశం లేదు. మన బ్రేకప్ అలా ఉంది యూనిట్స్. కష్టం అనే మాట వాస్తవం కాదు, కాకపోతే అందులో కొన్ని చాప్టర్ల మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టినట్టుగా ఇక్కడ అన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. సార్, నా పేరు వైష్ణవి. డయాగ్రామ్స్ గీసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? అంటే ఇప్పుడు నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం హార్ట్ క్వశ్చన్ వచ్చింది అని అనుకుంటే అందులో ఎక్స్టర్నల్ స్ట్రక్చర్, ఇంటర్నల్ స్ట్రక్చర్ 2 గీయాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఏది గీస్తే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి సార్, ఎక్స్టర్నలా ఇంటర్నలా అలా? ఇక్కడ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ఒక 4 మార్క్స్ బిట్టు ఓన్లీ డయాగ్రామ్ అడిగాడు, కిడ్నీ వేయమన్నాడు, అది అడుగుతుంటారు రెగ్యులర్గా. టూత్ ఎల్ఎస్ ఒకటి రెగ్యులర్గా అడిగే క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్స్క్లూజివ్ డయాగ్రామ్ ఉన్నప్పుడు దాన్ని ఇంకొంచెం ఎక్కువ కేర్ఫుల్గా వేసి లేబులింగ్ అంతా కూడా ఒక సైడే వచ్చేట్టుగా లేబులింగ్ వేస్తే స్కోరింగ్ బాగుంటుంది. అదే మన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో డయాగ్రామ్ వేసేటప్పుడు 8 మార్క్స్కి కనీసం 2 మార్క్స్ డయాగ్రామ్కి ఉంటాయి. హార్ట్కి కంపల్సరీగా 2 డయాగ్రామ్స్ వేయాలి. ఎక్స్టర్నల్ లైట్గా ఫాస్ట్గా క్లియర్ చేసుకుని ఇంటర్నల్ మీద మాత్రం ఎక్కువ స్ట్రెస్ చేసుకుంటే అవసరమైన చోట 2 డయాగ్రామ్స్ ఉంటాయి, మోస్ట్లీ ఒకటి సరిపోతుంది. ఇంకా 4 మార్క్స్కి డయాగ్రామ్ వేసేటైతే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా దాన్ని క్విక్గా మెయిన్ పార్ట్స్ కవర్ అయ్యేట్టు. థియరీలో 3 మార్క్స్ ఉంటే 1 మార్క్ డయాగ్రామ్. నమస్తే సార్, నా పేరు మిథిల. జువాలజీ పేపర్ జనరల్గా ఎక్కువ లెంతీగా ఉంటుంది. ఎల్ఏక్యూ కొన్నిసార్లు పేజీలు రాయాల్సి వస్తుంది. అమ్మాయి చెప్పినట్టు హార్ట్ వచ్చిందంటే దాదాపు ఒక 3 పేజెస్ జనరల్గా పడతాయి, దానికి తోడు 2 డయాగ్రామ్స్ ఉంటాయి. ఇలా అసలు టైం ఎక్కువ సరిపోదు సార్. చాయిస్ ఏదైనా రాయాలన్నా కూడా సరిపోదు. టైం ఎలా మేనేజ్ చేసుకోవాలంటారు? అంటే ఇది చాలామంది అమ్మా, ఇక్కడ ముఖ్యంగా మన బయాలజీ సబ్జెక్ట్స్లో వచ్చేసరికి టైం మేనేజ్మెంట్ అంటే ఇక్కడ సరిగా చదవకపోవడం కాదు, సరైన ప్రణాళిక లేకపోవడం. మనకు వచ్చిందంతా రాయాలి, ఎక్కువ రాసేయాలి. కొంతమంది చూసి 5 పేజీలు రాసేసిన వాళ్ళు ఉంటారు. రాసేసరికి టైం సరిపోక 2వ ఎల్ఏక్యూ రాసేటప్పుడు సగం రాసిస్తారు. ఏంటి అబ్బాయి ఇలా ఇచ్చేసావు అంటే టైం చాలేదంట. అందుకని మనము అక్కడ మినిమం 3 పేజెస్ అయితే రాయాలి. కానీ ఇంపార్టెంట్ టర్మ్స్ అక్కడ మీరు అండర్లైన్ చేసుకుంటారు. అవసరమైతే కలర్ పెన్సిల్స్తో డయాగ్రామ్ వేయగలిగితే ఇంప్రెషన్ బాగుంటుంది. అందుకని బాగా ఎక్కువ రాస్తేనే ఎక్కువ మార్కులు వస్తాయని కాదు. ఇక్కడ రాసిన దాన్ని పర్ఫెక్ట్ రాస్తూ మెయిన్ టర్మ్స్ అండర్లైన్ చేయాలి. అండర్లైన్ చేయాలంటే లైన్లు మొత్తం గీయడం కాకుండా అక్కడ అసలైన ఆ టర్మ్ ఏది చదవంగానే కరెక్ట్ చేసేవాడికి ఎస్ చూసుకుంటారు అనమాట, మెయిన్ టర్మ్స్ పడ్డాయా లేదా. అది పడితే మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అది లేకుండా ఎంత రాసినా మార్క్స్ రావు. అందుకని అంత కొంచెం లెంగ్తీగా ఉంటుంది, కానీ టూ మచ్ ఎక్స్ట్రా రాయాలని కొంతమంది తప్పంతో వాళ్ళకి టైం సరిపోదు.
టైం మిగిలితే షార్ట్ ఆన్సర్స్ ఎక్స్ట్రా రాయాలి. లాంగ్ ఆన్సర్స్ ఎక్స్ట్రా రాయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది, అది అవాయిడ్ చేయాలి. సార్ బాటనీకి జువాలజీకి మధ్యలో ఒకటే రోజు గ్యాప్ వచ్చింది. ఆ ఒక్క రోజులో నియర్లీ 8 యూనిట్స్ ఉన్నాయి సార్. వాటిని ఎలా చదవగలుగుతాం? అంత తక్కువ టైంలో బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రయారిటీ ఎలా ఇవ్వమంటారు? అంటే ఇక్కడ మీరు అన్ని ఇదివరకు చదివినవే, ఇప్పుడు కొత్తగా ఏం చదవట్లేదు అన్న విషయాన్ని ముందు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాటనీకి 3 days వచ్చి జువాలజీకి 1 day వచ్చింది. అలాంటప్పుడు ఒక డే గ్యాప్ లేదు కాబట్టి సబ్జెక్టు ముందే వేరే సబ్జెక్ట్ టైంలో జువాలజీ కూడా ముందుగా ప్లాన్ చేసుకుని ఒకరోజు స్టార్టింగ్ చదువుకుని ఉంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 1 dayలో మీరు కనీసం ఒక 3 units ముందు కంప్లీట్ చేసుకుని ఉంటే అప్పుడు ఈ 1 dayలో అయినా 5 units కంఫర్టబుల్గా చేసుకుంటారు, ఇబ్బంది కాదు. లాస్ట్ 2 యూనిట్లు అంటే ఆర్గానిక్ ఎవల్యూషన్ ఇంకా అప్లైడ్ బయాలజీ, అవి చాలా జనరల్గా ఉంటాయి కదా సార్. వాటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ వస్తే వాటిని ఆన్సర్ చేస్తే మార్కులు వస్తాయంటారా? ఫుల్ పడచ్చా? ఇది చాలామంది పిల్లలకి వచ్చే ఒక డౌట్, ఇది టాపిక్ వైజ్ ఎంత రాసినా మనం రాసింది సరిపోతుందా అని కొంచెం అనుమానంగా ఉంటారు. ఎందుకంటే మనం రాసింది రైటా రాంగా అంటే పాయింట్ కరెక్ట్ రాసినా ప్రజెంటేషన్ సాటిస్ఫై కానీ వస్తాయి అందులో కూడా. ఎందుకంటే ఇప్పుడు అప్లైడ్ వాల్యూలో 2 marks క్వశ్చన్స్ కనీసం 2 అడుగుతున్నారు, కానీ చాలా డైరెక్ట్గా పిన్ పాయింటెడ్గా ఉంటాయి. అందుకని ఫిషర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిషరీస్లో ఇంపార్టెంట్ యూజెస్ ఎకనామిక్ అడుగుతాడు, కరెక్ట్గా ఆ పాయింట్ రాస్తే వేయాల్సిందే దానికి మార్కు. ఇంకా చెప్పాలంటే దీంట్లోనే బాగా స్కోర్ చేసుకోవచ్చు. అందులో కొన్ని పాయింట్స్ మనకి ఆ ఇవల్యూషను దాంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అడగట్లేదు ఇవల్యూషన్ అండ్ అప్లైడ్ వాల్యూలో. అందులో లాంగ్ ఆన్సర్స్ వస్తే కనుక అంటే గత 5-6 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా దాని మీద లాంగ్ ఆన్సర్ అడగలేదు. వెయిటేజ్ అయితే రెండిట్లో కూడా 8 marks వెయిటేజ్ 10 marks అలా ఉన్నాయి, కానీ స్కోర్ చేసుకోవడం ఈజీ, పెద్ద సమస్య కాదు. ఇప్పుడు 2 marks ఆన్సర్స్ వాళ్ళు ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు కదా సార్. ఇప్పుడు సపోజ్ మనకి టెక్స్ట్ బుక్ వెనకాల నుంచి 2 marks రాకపోతే ఆ టెన్షన్లో మాకు లైక్ అటెంప్ట్ చేయడానికి కొంచెం డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉంటాం. సో అప్పుడు మేము ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుందని? ఓకే, ఇది మనకి ఏంటంటే 4 marks లాంగ్ ఆన్సర్స్ జనరల్గా టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నవి అడుగుతారు, మోస్ట్లీ అవే వస్తున్నాయి ఇప్పటిదాకా. ఒక్కొక్కసారి 2 marks నువ్వు అన్నట్లుగా అందులో టెక్స్ట్ బుక్లో లేని కూడా అప్పుడప్పుడు అడుగుతారు. కానీ మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ అంతా చదువుంటారు కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ముందు ఆ మైండ్ సెట్ తోటి ఉండాలి. అడిగిన పాయింట్ని పిన్ పాయింటెడ్గా రాసుకుని 2 marksలో అది మీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎక్కువ మిగతా లాంగ్ ఆన్సర్ రాసినప్పుడు కొద్దిగా ఎలాబరేట్ వెళ్ళాల్సి వస్తుంది, కానీ ఇక్కడ అవసరం ఉండదు. ఎందుకంటే ఇక్కడ టైం మీరు సేవ్ చేసుకోగలిగితేనే అక్కడ లాంగ్ ఆన్సర్లో అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. అందుకని అది పెద్ద సమస్య రాదు, ఓన్గా రాయొచ్చు. కానీ ఆ టెక్నికల్ టర్మ్ ఏదైతే అక్కడ పడాల్సింది ఉందో అది కంపల్సరీగా రావాలి. ఇప్పుడు జువాలజీ ప్రశ్నపత్రంలో 3 విభాగాలు ఉంటాయి కదండి సార్, విఎస్ఏక్యూ, ఎస్ఏక్యూ, ఎల్ఏక్యూ. ఈ 3 విభాగాల్లో ఏ ప్రశ్నలు ముందు రాస్తే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉందంటారు సార్? జనరల్గా బాగా చేయగలం అనుకుంటే ఫస్ట్ విఎస్ఏక్యూస్ చేసేస్తే అక్కడ మనకి టైం సేవ్ అవుతుంది. అదేంటంటే మార్క్స్ స్కోరింగ్ కూడా బాగుంటుంది. తర్వాత కానీ అందులో 1-2 అనుమానంగా ఉన్నాయనుకోండి, ఇందులో 4 చేసి అందులో 4 చేసి అట్లా చేస్తే అది పద్ధతి కాదు. ఒక యూనిట్ తీసుకుంటే ఆ యూనిట్ పూర్తి చేయాలి. అందుకని 2 marks క్వశ్చన్స్ ఒకసారి చూసుకుని చేయగలం అనుకుంటే వెంటనే మొదలెట్టేయాలి. మొత్తం పేపర్ అంతా చదువుకుని టైం వేస్ట్ చేసుకుంటే మళ్ళీ అది వేస్ట్. 2 marks అయిపోయిన తర్వాత ఆ 4 marksలో అనుమానంగా 1-2 క్వశ్చన్స్ అనిపిస్తే ముందు లాంగ్ ఆన్సర్స్కి వెళ్ళిపోవచ్చు. సార్ ఎగ్జామ్ ముందు వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్ వస్తుంది కదా సార్, అంటే ప్రిపేర్ అయ్యామా లేదా అనేసి. 1-2 hours ఎగ్జామ్కి 1-2 hours ముందు ఎలా ప్రిపేర్ అవ్వమంటారు? అంటే ఏ జాగ్రత్తలు తీసుకోమంటారు? ఇది మీరు జువాలజీలోనే మనకి దీనికి సమాధానం ఉంది. మీరు ఎండోక్రైన్ సిస్టమ్ అంతఃస్రావ వ్యవస్థలో చదివారు. ఏంటంటే మనిషి ఏదన్నా టెన్షన్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా అడ్రినల్ గ్లాండ్ సెక్రీషన్స్ ఎక్కువ అవుతాయి. దానివల్ల ఆటోమేటిక్గా టెన్షన్ అనేది రావడం సహజం, మంచిది కూడా. టెన్షన్ మనకే వస్తుంది, మనం పాడు చేస్తాం మనం అనుకోవాల్సిన అవసరం లేదు. టెన్షన్ ఫర్ అటెన్షన్ అంటారు. అందుకే అంటే దానివల్ల ఎక్కువ
అలజడి పొందాల్సిన అవసరం లేదు. అందరూ రాస్తున్నారు, అందరికీ ఇదే లాస్ట్ 2 అవర్స్లో వెళ్ళిపోయేదాకా బుక్ చదివి వెళ్ళిపోయి మనం ఏదో చేసేస్తామని కంగారు అసలు అవసరం లేదు. అప్పుడు మరీ టెన్షన్గా అనిపిస్తే అసలు ఏమి చదవకుండా జనరల్గా మాట్లాడుకుంటూ హాయిగా ఎగ్జామ్కి వెళ్తే ఇంకా బాగా రాస్తారు. ఎందుకంటే ఒకటి చదవడం మొదలెడుతుంటే ఈ చాప్టర్ అయింది, అది కాలేదు, అదైంది, ఇది కాలేదు, ఇట్లాంటి టెన్షన్స్ ఎక్కువ అవుతాయి. ఇక్కడ జువాలజీ సెకండ్ ఇయర్లో ఎట్లాగా ఉన్న టైంలో బాగా ప్రజెంట్ చేయాలి అంటే ఎవల్యూషన్, అప్లైడ్ బయాలజీ ఈ 2 యూనిట్స్లో మనకి లాంగ్ ఆన్సర్స్ రావు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థ, జన్యుశాస్త్రము, తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ వీటి మీద ఎక్కువగా అడుగుతున్నారు. అప్పుడప్పుడు విసర్జక వ్యవస్థలో ఎక్స్క్రీటరీ సిస్టమ్ నుంచి కూడా వస్తుంది. అందుకే ఈ 4 లాంగ్ ఆన్సర్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్. కనుక సెకండ్ ఇయర్ సిలబస్ ఫస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ అని మనకి అలజడి అవసరం లేదు. సరైన ప్రణాళికలో వెళ్తే చాలా తేలిగ్గా బాగా రాయొచ్చు. డయాగ్రామ్స్ ఉన్న చోట అవసరమైన చోట వేయండి. డయాగ్రామ్స్ సరిగ్గా వేయలేని వాళ్ళు మాత్రము దాన్ని వదిలేసి 4 మార్క్స్లో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సెకండ్ ఇయర్.